అందరికీ నమస్కారం అండి. జీత్ విజయాస్ ఛానల్కు స్వాగతం. ఈరోజు రాధాష్టమి. రాధాష్టమి ఎందుకు జరుపుకుంటారు? కృష్ణాష్టమి జరుపుకున్న 15 రోజులకు రాధాష్టమి జరుపుకుంటారు. ఈ ఏడాది రాధాష్టమి సెప్టెంబర్ 11వ తేదీన వచ్చింది. ఈరోజు రాధారాణిని పూజించడం వల్ల సంపద, ఐశ్వర్యం, సంతోషం లభిస్తాయి. తమ సంసార జీవితం బాగుండాలని కోరుకుంటూ వివాహిత స్త్రీలు ఉపవాసం ఉంటారు. హిందూ సనాతన ధర్మంలో రాధాష్టమికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. రాధారాణి జన్మదినాన్ని భాద్రపద మాసంలోని శుక్లపక్ష అష్టమి తిథి నాడు జరుపుకుంటారు. రాధా అష్టమి నాడు శ్రీకృష్ణ జన్మాష్టమిలాగానే ఉపవాసం పాటిస్తారు. ఈ రోజున రాధారాణిని పూజించడం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నురాలవుతుందని భక్తుల విశ్వాసం. రాధారాణిని ఆరాధించడం వల్ల మనిషికి సుఖం, ఐశ్వర్యం, సంపద లభిస్తాయి. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ఈ పండుగ కృష్ణ జన్మాష్టమి తరువాత 15 రోజులకు వస్తుంది. హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ సంవత్సరం శుక్లపక్ష అష్టమి తిథి సెప్టెంబర్ 10 రాత్రి 11 గంటల 11 నిమిషాలకు ప్రారంభమై సెప్టెంబర్ రాత్రి 11 గంటల 46 నిమిషాలకు ముగుస్తుంది. ఉదయ తిథి ప్రకారము సెప్టెంబర్ 11న రాధాష్టమి పండుగను జరుపుకుంటారు. ఈ రోజున వివాహిత స్త్రీలు పిల్లల సంతోషం, భర్తతో శాశ్వతమైన బంధం నిలవాలని కోరుకుంటూ ఉపవాసం ఉంటారు. పురాణాల ప్రకారము రాధాష్టమి రోజు రాధారాణిని పూజించి సంతోషపెట్టేవారు. రాధను పూజించిన వారికి కృష్ణుడి ఆశీర్వాదాలు కూడా దక్కుతాయని చెబుతారు. ఈ ఉపవాసం చేయటం వల్ల లక్ష్మీదేవి ఇంటికి వచ్చి కోరిన కోరికలు తీరుస్తుందని చెబుతారు. రాధారాణి లేకుండా శ్రీకృష్ణుని ఆరాధన కూడా అసంపూర్ణంగా ఉంటుంది. రాధ ప్రేమ, ఆరాధన లేనిదే కృష్ణుడు లేడు. అందుకే రాధాకృష్ణుడు అని అంటారు. కృష్ణ జన్మాష్టమిలాగా రాధా అష్టమి పండుగను ఎంతో వైభవంగా జరుపుకుంటారు. ఈ పూజకు శుభ సమయం ఉదయం 11 గంటల 5 నిమిషముల నుండి మధ్యాహ్నం 1 గంట 32 నిమిషముల వరకు. రాధా అష్టమి ప్రాముఖ్యత. రాధా అష్టమి నాడు ఉపవాసం ఉండటం వల్ల పాపాలు నశిస్తాయి. పిల్లల నుండి ఆనందం, సంతోషం లభిస్తుంది. రాధా అష్టమి అనేది లక్ష్మీదేవి అవతారమైన రాధారాణి జన్మదినాన్ని పురస్కరించుకుని జరుపుకునే ప్రతిష్టాత్మకమైన హిందూ పండుగ. స్వచ్ఛమైన ప్రేమ, భక్తి స్వరూపాలుగా పిలువబడే రాధకు శ్రీకృష్ణుడితో ఉన్న లోతైన అనుబంధం ఆమెను నిస్వార్థ అంకిత భావానికి చిహ్నంగా చేస్తారు. పూజ చేసే విధానం ఏంటంటే, భక్తులు బ్రహ్మముహూర్తంలో పొద్దున్నే నిద్రలేచి పూజ ప్రారంభించే ముందు పవిత్ర స్నానం చేస్తారు. ఇల్లు, పూజగదిని పూర్తిగా శుభ్రం చేసుకుంటారు. రాధాకృష్ణుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పంచామృతంతో అభిషేకం చేయాలి. అనంతరం విగ్రహాలకు అందమైన బట్టలు, ఆభరణాలు, తాజా పువ్వులతో అలంకరిస్తారు. ఒక నెయ్యి దీపం వెలిగించి పండ్లు, స్వీట్లతో పాటుగా భోగ్ప్రసాదాన్ని అందిస్తారు. రాధాదేవికి మేకప్ వస్తువులను సమర్పించి ఆమె ఆశీస్సులు కోరుకుంటారు. వేదమంత్రాలు, శ్లోకాలను పఠిస్తారు. రాధా గాయత్రి మంత్రం పఠించడం పవిత్రమైనదిగా పరిగణిస్తారు. రాధాకృష్ణ ఆలయాలను సందర్శిస్తారు. రాధాదేవికి ప్రార్థనలు చేస్తారు. సాయంత్రం అమ్మవారికి భోగ్ప్రసాదం సమర్పించిన తర్వాత ఉపవాసాన్ని ముగిస్తారు. ఈ రోజున దాన ధర్మాలు చేయడం, పేదలకు ఆహారం ఇవ్వడం చాలా పుణ్యం అని భావిస్తారు. రాధ వెంటే కృష్ణుడు. గోపాలునికి ఎంతమంది గోపికలున్నా అతని గుండెలో కొలువైంది రాధ ఒక్కటే అంటారంతా. రాధ పేరు వెంటే కృష్ణుడు ఉంటాడు. కృష్ణుని పేరు చెప్పగానే రాధ గుర్తుకొచ్చేస్తుంది. ప్రేమ అనగానే గుర్తుకొచ్చేది వీరిద్దరే. ఎందుకు రాధంటే కృష్ణుడికి ఇంత ప్రేమ? పెళ్లి కూడా చేసుకోని వాళ్ళిద్దరినీ జంటగా ఎందుకు కొలుస్తారు? చిన్నతనం నుంచి రాధాకృష్ణులు కలిసి పెరిగారు. బృందావనంలో ఆడిపాడారు. అలాంటిది పుట్టి పెరిగిన ప్రాంతాన్ని వదిలి గోపాలుడు మధురకు వెళ్లాల్సి వస్తుంది. గోపికలంతా వెళ్ళొద్దంటూ ఆయనను అడ్డుకున్నారు. రాధ మాత్రం పెళ్లాడి తనని వెంట తీసుకువెళ్లమన్న కృష్ణుడు కర్తవ్యం గుర్తొచ్చి నోరు మెదపలేదు. ప్రేమించినవాడు దూరంగా వెళుతున్నాడు. తిరిగి జీవితంలో కలుస్తాడో లేదో కూడా తెలియదు. అయినా తనతో ఉండాలన్న స్వార్థం కంటే ఆయన కర్తవ్యమే ముఖ్యమనుకుందామే. గుండెను మెలిపెడుతున్న బాధను అదిమిపట్టి మరీ అతన్ని సాగనంపింది. నేను, నా ఆనందం అని ఆలోచించలేదామె. కృష్ణుని కోణం నుంచే ఆలోచించింది. అంతటి నిస్వార్థమైన ప్రేమ రాధది కాబట్టే ఆమె కోసం వాయించే వేణువును తర్వాత ఎప్పుడూ కృష్ణుడు వాయించనేలేదు. వీరిద్దరి ప్రేమ భౌతికమైనది కాదు. అందుకే శరీరాలు రెండైనా ఆత్మ ఒక్కటే అని
రాధాకృష్ణులను ఉద్దేశించి చెబుతారు. తరువాత ఎంతమందిని పెళ్లి చేసుకున్నా రాధే ఆయన గుండెల్లో నిలిచిపోయింది. అనంతమైన భక్తి ప్రేమను తుది వరకు రాధ అలాగే కొనసాగించింది. కాబట్టే ప్రేమకు ప్రతిరూపంగా ఆమెను తలుచుకుంటారు. ఆమె వెంటే కృష్ణుడిని కూడా ఆరాధిస్తారు. కన్నయ్య జన్మదినాన్ని కృష్ణాష్టమిగా నిర్వహిస్తాం. అలాగే ఆ కన్నయ్య మెచ్చే రాధమ్మ జన్మదినాన్ని ఉత్తరాదిన రాధాష్టమి పేరిట నిర్వహిస్తారు. భాద్రపద మాసం 8వ రోజున అనగా అష్టమి రోజున మధుర, బృందావన్, బర్సానా, నంద్గావుల్లో రాధాష్టమిని చాలా వైభవంగా జరుపుతారు. రాధాకృష్ణ ఆలయాల్లో చాలా వాటిల్లో రాధమ్మ పాదాలు కనిపించనీయరట. ఈరోజు మాత్రం ఆమె పాదాలను చూసే అవకాశం ఇస్తారట. జై శ్రీకృష్ణ. రాధేశ్యామ్. సర్వేజన సుఖినో భవంతు.